తీవ్రమైన మదుపులు కుదుపులు కనిపిస్తూ ఇది సార్ మరి ఈసీ రివర్స్ యూపీలో కోట్ల ఓట్లు ఇది చూడండి. ఎలక్షన్ కమిషన్ నిన్న సుప్రీంకోర్టులో ఎలక్షన్ కమిషన్ వాదనలు మొదలైనాయి సర్ మీద. ఇప్పటివరకు అవతరాలు మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ మొదటిసారి అడుగు ముందుకేసింది. ఇంతకుముందు నుంచి అందరూ చెప్తుంది ఏంటి, ఎలక్షన్ కమిషన్కు ఓటర్ల జాబితా తయారు చేసే సవరించే అధికారమే ఉంది, కానీ పౌరసత్వం అవునా కాదా నిర్ధారించే అధికారం ఎలక్షన్ కమిషన్ది కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో 324వ అధికరణము 327వ అధికరణము ఎలక్షన్ కమిషన్ నియామకం విధుల గురించి చెప్తున్నాయి. వాటిలో ఎక్కడా కూడా దేశం హూ ఈజ్ ఆర్డినరీలీ రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీ అని ఉంది. ఆర్డినరీ రెసిడెంట్ సాధారణ నివాసి అయినటువంటి వ్యక్తికి ఓటు ఇవ్వాలి. ఓటు ఇవ్వడం మీద ఉంది భారత రాజ్యాంగం ఎక్కువగా. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే పౌరసత్వం ఉందా లేదా నిర్ధారించుకోవాల్సిన బాధ్యత, నిర్ధారించడానికి కావాల్సిన హక్కు మాకు ఉన్నాయి అని ఎన్నికల సంఘం వాదించింది నిన్న సుప్రీంకోర్టులో. ఇది పెద్ద ట్విస్ట్. ఇది ఇంతవరకు ఎక్కడ హోంశాఖ ఇస్తుంది, ఒక వ్యక్తి పౌరుడా కాదా అనేది నిర్ధారించాల్సింది హోంశాఖ ఇస్తుంది. దానికి సంబంధించిన ప్రొసీజర్ చాలా ఉంది. కానీ ఇక్కడ నెమ్మదిగా ఒక వ్యక్తి విదేశీయుడైతే ఓటు ఉండకూడదు కాబట్టి హక్కు మాకుంది అన్నారు. చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, మీరు తొలగించిన వాళ్ళలో విదేశీయులు ఎంతమంది ఉన్నారని మమ్మల్ని సవాల్ చేస్తున్నారు. ఒక్క విదేశీయుడు ఉన్నా సరే మేము ఇవ్వం, కాబట్టి ఒక్కడికైనా రాకుండా ఉండాలంటే మేము అందరివి చెక్ చేయాల్సిందే అని ఎలక్షన్ కమిషన్ పూర్తిగా అడ్డం తిరిగిందని చెప్పాలి, రివర్స్ అని చెప్పాలి. దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు కూడా పూర్తిగా ఉంది. ఎందుకంటే బీజేపీ తప్ప ఎవరు పూర్తిగా బలపరచట్లేదు కదా. మొన్న అమిత్ షా గారు లోక్సభలో మాట్లాడుతూ అక్రమ చొరబాటుదారులు ఈ దేశ ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని ఎన్నుకునే హక్కు అవకాశం మేము ఇవ్వబోము అన్నారు. సో ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. ఇది నిజంగా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, నేను మొన్న కూడా ఒక కీలక న్యాయమూర్తితో కలిసి పాల్గొన్నప్పుడు ఎలక్షన్ కమిషన్కు రాజ్యాంగం పౌరసత్వాన్ని ఇచ్చే అధికారం ఇవ్వలేదు. మనం అనేక సార్లు ఓట్లు వేసినప్పుడు ఎప్పుడూ మనల్ని పౌరసత్వం చూపించండి అని అడగలేదే. మీ ఆధార్ కార్డు చూపించండి, మీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించండి, మీ బ్యాంక్ క్రెడిట్ కార్డు చూపించండి అని అడిగారు గుర్తింపు కోసం. కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఒక తీవ్రమైన సవాల్ చేస్తుంది. ఇక మూడో అంశము, తమిళనాడులోనే 1 కోటి ఓట్లు పోతే ఉత్తరప్రదేశ్లో దాదాపు 3 కోట్ల ఓట్లు తీసేవతలు పడేశారు. ఈ రోజున స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నది కాస్త స్పెషల్ ఇంటెన్సివ్ రిమూవల్గా మారిపోయింది. 3 కోట్ల ఓట్ల తొలగింపు కూడా ఒక 12 జిల్లాల్లో చాలా ప్రధానంగా జరిగిందని ఇప్పుడు మనకు వివరాలు చెప్తున్నాయి. వాళ్ళు ఏం చేశారు, ఆ వర్గాలు ఎవరు, వీళ్ళు ఏం చేయొచ్చు అంటే మహా అయితే ఫిబ్రవరి 6 వరకు సమయం ఇచ్చారు. మా ఓట్లు తీశారు అన్యాయం అని. ఇది 3 కోట్ల మంది ఈ మిగిలిన 20 రోజుల లోపల దరఖాస్తులు పెట్టుకొని మళ్ళీ చేయాలి. ఇది నిజంగా చాలా అసంభవమైన విషయం. ఒక భారీ ఎత్తున ఇది జరుగుతుంది. మీరు షాక్ కావచ్చు, షాక్ కాకండి. నోబెల్ బహుమతి గ్రహీత ఆయన ఎవరు గుప్తా ఆయన ఉన్నారు కదా, అమర్త్య సేన్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆయన ఓటు కూడా నోటీస్ ఇచ్చింది తొలగించడానికి. అమర్త్య సేన్ నోబెల్ బహుమతి గ్రహీత, వంగదేశపు ముద్దుబిడ్డ, శాంతినాయక నికేతన్ దగ్గర ఉంటారు. అమర్త్య సేన్ కూడా ఓకే బీజేపీకి వ్యతిరేకం, లౌకిక తత్వం ఎన్ని ఆయన మాట్లాడుతుంటారు. ఆయనకు నోటీస్ ఇస్తే ఇంకా అంతకుముందు సోనియా గాంధీకి కూడా ఇచ్చారు. మీరు గుర్తించాలి, ఇదే సామాన్య పౌరులది వలసకాలు కూలీలది తీసేయడం కాదు, సోనియా గాంధీకి కూడా ఇచ్చారు. సోనియా గాంధీ ఓటు దాని మీద ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఆమెకు 15 రోజులు ఎంతో సమయం ఇచ్చారు. సరే, ఆమె రాజకీయ నాయకురాలు, అన్ని వనరులు అన్నీ ఉన్నాయి, ఇస్తారు. అమర్త్య సేన్కు నోబెల్ బహుమతి గ్రహీతకు ఇవ్వటం ఏంటి అని విమర్శలు వస్తాయని జడిసి మళ్ళీ వాళ్ళే ఒక చిన్న సవరణ విడుదల చేశారు. అది మామూలుగా రొటీన్గా ఇచ్చాము, స్థానిక అధికారికి దానికి సంబంధించిన సమాచారం ఇస్తే సరిపోతుంది. కానీ అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరింది, ఎక్కడికి పోయింది? ఈ దేశంలో కోటాను కోట్ల ఓట్లు ఇట్లా ఒక్క దెబ్బతో నరమేధం అంటున్నారు. అందుకే ఇది ఓటు మేధం. ఇది జరుగుతోంది. మరి సుప్రీంకోర్టు దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెడుతుంది? రెండవది, పౌరసత్వం అధికారం అయితే ఎన్నికల సంఘానికి లేదండి అంతవరకు. ఇప్పుడు నేను జర్నలిస్ట్నా కాదా అని మీరు చెక్ చేసుకునే అధికారం మీకు ఉండొచ్చు, కానీ నేను చదివిన జర్నలిజం కాలేజీ అది మీరు చేయరు కదా. మీకు అంత అవసరం లేదు. నాకు గవర్నమెంట్ ఇచ్చిందంటే ఓకే అంటారు.
పోలీసులు క్రిమినల్ రికార్డ్ చెక్ చేయడం పోలీసుల పని, ఇవ్వడం హోంశాఖ పని. కాబట్టి ఇదంతా చాలా దుర్మార్గంగా జరుగుతున్న పరిస్థితి తయారైంది. ఇంకా అమర్త్య సేన్ కూడా ఇచ్చారన్నాక ఇంకా నీది నాది ఉంది, చోటా చోటా ఆద్మీలం. సార్ అమెరికాకే షాక్, అడ్డం తిరిగిన దునియా. అమెరికాకు షాక్ ఖచ్చితంగా